విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనము అత్యంత సులభ సూత్రాల చేత టెన్స్లలో ఒక జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలో నేర్చుకోబోతున్నాం. జవాబు వచ్చేదాలు ప్రశ్న వచ్చేస్తుందండి. ఇదిగో నాతో పాటు దాదాపు 12 మంది విద్యార్థులు ఉన్నారు. నాకు కుడివైపు ఉండే విద్యార్థులందరూ జవాబులు చెప్తే, నాకు ఎడమవైపు ఉండే విద్యార్థులందరూ ప్రశ్నలుగా మారుస్తారు వాక్యాలని. ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ కు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తీసుకుందాం. జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలి, టెక్నిక్ ఏంటో చూద్దాం. ఇదిగో ఇక్కడ బోర్డు పైన చూస్తున్నారు కదా వాక్యాలు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఆన్సర్స్ ని క్వశ్చన్స్ గా ఎలా చేయాలి. అక్కడ ఐ విల్ గో అనుంది. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. ఇక్కడ ఏముంది, విల్ ఐ గో అంటే నేను వెళ్తానా. వి విల్ గో అంటే మేము వెళ్తాము. విల్ వి గో అంటే మేము వెళ్తామా. యూ విల్ గో అంటే మీరు వెళ్తారు. విల్ యూ గో అంటే మీరు వెళ్తారా. దే విల్ గో అంటే వారు వెళ్తారు. విల్ దే గో అంటే వారు వెళ్తారా. హీ విల్ గో అంటే అతడు వెళ్తాడు. విల్ హీ గో అంటే అతడు వెళ్తాడా. షీ విల్ గో అంటే ఆమె వెళ్తుంది. విల్ షీ గో అంటే ఆమె వెళ్తుందా. చూశారు కదా జవాబులు ఎలా స్టార్ట్ అయినాయి. ప్రతి జవాబు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది. ఐ వి యు దే హీ షిట్. ప్రశ్నలు ఎలా స్టార్ట్ అయినాయి, విల్ అనే హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ అయినాయి. ఏ టెన్స్ లో అయినా సరే ప్రశ్నలు ఆ టెన్స్ లో ఉండే హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ అవుతాయి. మిమ్మల్ని ఎవరైనా సరే ఏదైనా ఒక టెన్స్ లో ప్రశ్నలు అడగడం వచ్చా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏంటో ఐడియా ఉండాలన్నమాట. సింపుల్ ఫ్యూచర్ లో ప్రశ్నలన్నీ విల్ అనే హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ చేయాలి. మరి టెక్నిక్ ఏముంది అని మీకు ఒక ఐడియా. జవాబు వస్తే ప్రశ్న ఎలా వస్తుంది, టెక్నిక్ ఏంటి, ఎక్కడ మీ టెక్నిక్ అని అంటున్నారు కదా. జవాబులోనే ప్రశ్న ఉంది, జవాబులోనే ప్రశ్న ఉంది, జవాబులోనే ప్రశ్న ఉంది, జవాబులోనే ప్రశ్న ఉంది. అవునా, ఇదిగో చూడండి. ఐ విల్ గో ఉంది కదా. ఐ విల్ గో ఈ వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి. మొదటి 2 పదాలు రివర్స్ చేస్తే అదే ప్రశ్న. ఐ విల్ గోని రివర్స్ చేయాలి అంటే ఐ విల్ గో అనే వాక్యంలో మొదటి 2 పదాలు రివర్స్ చేస్తే అది ప్రశ్న అవుతుంది. ఐ విల్ గో అంటే విల్ ఐ గో. వి విల్ గో అంటే విల్ వి గో. యూ విల్ గో అంటే విల్ యూ గో. దే విల్ గో అంటే విల్ దే గో. హీ విల్ గో అంటే విల్ హీ గో. షీ విల్ గో అంటే విల్ షీ గో. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. విల్ ఐ గో అంటే నేను వెళ్తానా. వి విల్ గో అంటే మేము వెళ్తాము. విల్ వి గో అంటే మేము వెళ్తామా. యూ విల్ గో అంటే మీరు వెళ్తారు. విల్ యూ గో అంటే మీరు వెళ్తారా. దే విల్ గో అంటే వారు వెళ్తారు. విల్ దే గో అంటే వారు వెళ్తారా. హీ విల్ గో అంటే అతడు వెళ్తాడు. విల్ హీ గో అంటే అతడు వెళ్తాడా. షీ విల్ గో అంటే ఆమె వెళ్తుంది. విల్ షీ గో అంటే ఆమె వెళ్తుందా. జవాబులోని మొదటి 2 పదాలు రివర్స్ చేస్తే ప్రశ్న. ఈ టెక్నిక్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే జవాబులో సెకండ్ ప్లేస్ లో హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఓకే, సో మరి ఇక్కడ చూడండి జవాబులు వస్తే ప్రశ్నలు ఎట్లొచ్చు, ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ నాతో పాటు విద్యార్థులు ఉన్నారు. రైట్, చెప్పు బేట. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అని చెప్పు. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో. నేను రేపు కాలేజ్ కి వెళ్తాను. ఐ విల్ గో అన్నది దీన్ని ప్రశ్న ఎలా మారుస్తుందో చూద్దాం. విల్ ఐ గో టు కాలేజ్ టుమారో. నేను రేపు కాలేజ్ కి వెళ్తానా. రైట్, వీళ్ళు జవాబులు చెప్తుంటారు కదా, మీరు ప్రశ్నని ఊహించండి ముందుగా. వీళ్ళు చెప్పక ముందే మీరు కూడా ఊహించండి ప్రశ్నలు. వి విల్ గో టు కాలేజ్ టుమారో. మేము రేపు కాలేజ్ కి వెళ్తాము. ఒక్క నిమిషం ఆగండి. ఈ అమ్మాయి వి విల్ గో అన్నది, మీరు ఊహించండి అది ప్రశ్న ఎలా అవుతుందో. ఇస్తున్నారా, చెక్ చేసుకోండి. విల్ వి గో టు కాలేజ్ టుమారో. రేపు మనం కాలేజ్ కి వెళ్తామా. మీరు గెస్ చేసింది కరెక్ట్ అయిందా. వీళ్ళు చదివిన వెంబడే మీరు ప్రశ్న ఊహించుకోండి, వీళ్ళు చెప్పినప్పుడు చెక్ చేసుకోండి. ఎస్, యు విల్ గో టు కాలేజ్ టుమారో. నువ్వు రేపు కాలేజ్ కి వెళ్తావు. విల్ యూ గో టు కాలేజ్ టుమారో. రేపు మీరు కాలేజీకి వెళ్తారా. వెరీ గుడ్. దే విల్ గో టు కాలేజ్ టుమారో. వాళ్ళు రేపు కాలేజ్ కి వెళ్తారు. విల్ దే గో టు కాలేజ్ టుమారో. వారు రేపు కాలేజ్ కి వెళ్తారా. హీ విల్ గో టు కాలేజ్ టుమారో. అతడు రేపు కాలేజ్ కి వెళ్తాడు. విల్ హీ గో టు కాలేజ్ టుమారో. అతడు రేపు కాలేజ్ కి వెళ్తాడా. షీ విల్ గో టు కాలేజ్ టుమారో. ఆమె రేపు కాలేజ్ కి వెళ్తుంది. విల్ షీ గో టు కాలేజ్ టుమారో. ఆమె రేపు కాలేజ్ కి వెళ్తుందా. పాస్ ద మైక్. సో చూశారు కదా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు దాదాపు 6 సబ్జెక్టుల చేత ప్రాక్టీస్ చేశాం. మొదటి 2 విద్యార్థులు ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నారు. రెండో 2 విద్యార్థులు వి, తర్వాత యు, తర్వాత దే, తర్వాత హీ, తర్వాత షీ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. నేను రేపు సినిమా చూస్తాను. ఎస్, ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. నేను రేపు సినిమా చూస్తాను. అంటే కాలేజీకి రావు రేపు. రైట్, దీన్ని ప్రశ్నగా మార్చు బేట. విల్ ఐ వాచ్ మూవీ టుమారో. నేను రేపు మూవీ చూస్తానా. అడిగి చెప్తాను మీ మమ్మీని. రైట్, ఐ అయిపోయింది. నెక్స్ట్ వి. వి విల్ వాచ్ మూవీ టుమారో. వి విల్ వాచ్ ఏ మూవీ టుమారో. వి విల్ వాచ్ ఏ మూవీ టుమారో. మేము రేపు మూవీ చూస్తాము. ఒక మూవీ చూస్తాం. విల్ వి వాచ్ ఏ మూవీ టుమారో. రేపు మనం సినిమా చూస్తామా. వెరీ గుడ్. యు అనే సబ్జెక్ట్. యు విల్ వాచ్ ఏ మూవీ టుమారో. నువ్వు రేపు ఒక మూవీ చూస్తావా. చూస్తావు జవాబు కదా. చూస్తావు. విల్ యూ వాచ్ ఇట్ మూవీ టుమారో. మీరు రేపు మూవీ చూస్తారా. దే విల్ వాచ్ ఏ మూవీ టుమారో. వాళ్ళు ఒక మూవీ చూస్తారు. విల్ దే వాచ్ మూవీ టుమారో. వాళ్ళు రేపు మూవీ చూస్తారు. చూస్తారా.
హీ అనే సబ్జెక్ట్. హీ విల్ వాచ్ మూవీ టుమారో అతడు రేపు మూవీ చూస్తాడు. విల్ హీ వాచ్ ఏ మూవీ టుమారో అతడు రేపు మూవీ చూస్తాడా? షీ విల్ వాచ్ మూవీ టుమారో ఆమె రేపు సినిమా చూస్తుంది. విల్ షీ వాచ్ మూవీ టుమారో ఆమె రేపు మూవీ చూస్తుందా? రైట్, చూస్తుంది. మైక్ పాస్ చేయండి. రైట్, ఇప్పుడు ఓన్లీ ఆన్సర్లు చూద్దాం. నీ పేరేంటి బేటా? ఐ. నీ పేరు వి. నీ పేరు యు. నీ పేరు దే. నీ పేరు హీ, షీ. సబ్జెక్ట్స్ వీళ్ళ పేరు. టెల్ యువర్ నేమ్. మై నేమ్ ఇస్ రేష్మా ప్రియా. ఐ. నీ పేరు? ఐ. I. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వి. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ దే. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ హీ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ షీ. రైట్, పాస్ ద మైక్. రైట్, ఓన్లీ ఆన్సర్స్ చూడండి. నేను రేపు సీఎం ని కలుస్తాను. ఐ చేత ఎట్లా చెప్పాలి, ఉయి చేత ఎట్లా చెప్పాలి, యూ చేత ఎట్లా చెప్పాలి, దే చేత ఎట్లా చెప్పాలి, హీ చేత ఎలా చెప్పాలి, షీ చేత ఎలా చెప్పాలి? చెప్పు బేటా. ఐ విల్ మీట్ సీఎం టుమారో. నేను రేపు సీఎం ని కలుస్తాను. రైట్, ఉయి. వి విల్ మీట్ సీఎం టుమారో. రేపు మేము సీఎం ని కలుస్తాం. యూ. యూ విల్ మీట్ సీఎం టుమారో. నువ్వు రేపు సీఎం ని కలుస్తావు. దే విల్ మీట్ సీఎం టుమారో. వాళ్ళు రేపు సీఎం ని కలుస్తారు. హీ. హీ విల్ మీట్ సీఎం టుమారో అతడు రేపు సీఎం ని కలుస్తాడు. షీ విల్ మీట్ సీఎం టుమారో ఆమె రేపు సీఎం ని కలుస్తుంది. వండర్ఫుల్. మైక్ పాస్ చేయండి. వీళ్ళు ప్రశ్నలు చదువుతారు. వీళ్ళు కూడా ఐ, ఉయి, యూ, దే, హీ, షీ. ప్రశ్న ఈమెమన్నది ఐ విల్ మీట్ సీఎం టుమారో అనేది. వీళ్ళు ప్రశ్నలు చదువుతారు. అన్ని ప్రశ్నలే చదువుతారు. అంటే నేను సీఎం ని కలుస్తానా, మేము సీఎం ని కలుస్తామా, నేను ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తుంటానో ఆ సబ్జెక్ట్ పైన వీళ్ళు ప్రశ్నలు తయారు చేస్తారు. ఐ ప్రశ్న. విల్ ఐ మీట్ సీఎం టుమారో. నేను రేపు సీఎం ని కలుస్తానా? ఉయి ప్రశ్న ఎలా తయారు చేయాలి? విల్ వి మీట్ సీఎం టుమారో. రేపు మేము సీఎం ని కలుస్తామా? యూ. విల్ యూ మీట్ సీఎం టుమారో రేపు మీరు సీఎం కలుస్తారా? విల్ దే మీట్ సీఎం టుమారో. వారు రేపు సీఎం ని కలుస్తారా? సీఎం ని కలుస్తారా? హీ. విల్ హీ మీట్ సీఎం టుమారో వాళ్ళు రేపు సీఎం ని కలుస్తారా? షీ. విల్ షీ మీట్ సీఎం టుమారో ఆమె రేపు సీఎం ని కలుస్తుందా? రైట్, వీళ్ళు ప్రశ్నలన్నీ కరెక్ట్ గా చదివారు బేటా? ఎస్, ఎంకరేజ్ దే. వీళ్ళు జవాబులన్నీ కరెక్ట్ గా చదివారా? ఎస్, ఎంకరేజ్ దే. రైట్, చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఇట్లా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరు కూడా కాలనీలో ఉంటారా, విలేజ్ లో ఉంటారా, ఖాళీలో ఉంటారా, స్కూల్ విద్యార్థుల, మీరు ఇట్లా ఒక గ్రూప్ గా ఫామ్ కావచ్చు. రోజు ఇట్లా ఆడుతూ పాడుతూ ఇంట్లో ఉండి కూడా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో అద్భుతమైన క్లాస్ తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.